అండి, ఇదిగోండి శ్రీకాకుళంలో హర్స్విల్ అయితే మనం వచ్చాం. ఈ హర్స్విల్లో సన్ టెంపుల్ అనేది ప్రసిద్ధి చెందుతుంది. సో టెంపుల్ లార్డ్ సూర్య టెంపుల్ లోపలికి వెళ్ళి గుడి ఎలా ఉంది, లోపల ఎన్ని దేవస్థానాలు ఉన్నాయనేది లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం. ఓకేనా? ఇదిగోండి, ఇదే హర్స్విల్ లోపలికి అయితే వచ్చాం. చాలా షాప్స్ అయితే ఉన్నాయి, దేవుడికి సంబంధించినవన్నీ, చిన్నపిల్లలు ఆడుకోవడం టాయ్స్. ఇది చాలా బ్యూటిఫుల్ టెంపుల్. సో ఇవి ఎంటైర్ ఇండియాలో మనకి 3 సన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఒరిస్సాలో పూరి జగన్నాథ్ కోనర్ టెంపుల్ ఒకటి, నెక్స్ట్ హర్స్విల్ సన్ గాడ్ టెంపుల్ ఒకటి. ఇదిగోండి ఇక్కడ ఒక ఎంట్రన్స్, శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఇదిగోండి లోపల చాలా షాప్స్ ఉన్నాయి. స్టాక్ రూమ్ అంటే మొత్తం మీ లగేజ్ ఎవరైనా దూరం నుండి ప్రయాణం చేసేటప్పుడు అయితే లగేజ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు, సేఫ్. మొత్తం దేవుడికి సంబంధించిన మాలలు, దేవుడి పటాలు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు ప్రవేశ మార్గం అయితే 300 రూపాయలు. లేకుంటే నార్మల్గా దర్శనం కోసం అయితే నార్మల్గా మీరు వెళ్ళి దేవుని దర్శించుకోవచ్చు. ఇదిగోండి హర్స్విల్ ఎంట్రన్స్ అదేనే. ఇదిగోండి అక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా, ఆ లోపల వెళ్ళాలి. మేమైతే లోపలికి ఫోన్స్ తీసుకెళ్తామంటే అలౌ చేయలేదు. ఇదిగోండి క్లాక్ టవర్ ఇక్కడే ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేటప్పుడు మొబైల్స్ అన్నీ ఇక్కడే పెట్టుకోవాలి. మొబైల్స్ కానీ ఎనీ క్లాత్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు బయట ఎక్విప్మెంట్స్ అయితే దొరుకుతున్నాయి. ఇది అదే దేవస్థానం. ఇది మేము ఈ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చాం. వాయు వేగంలో పొద్దున్న సూర్యుడు దగ్గరకు వస్తే సాయంత్రం వర్షం టైంకి వచ్చాం. బ్యూటిఫుల్ వ్యూ అయితే చెప్పుకోవాలి. మార్నింగ్ సన్, ఈవినింగ్ రెయిన్, బ్యూటిఫుల్ క్లైమేట్. చూడండి వ్యూ పాయింట్ సూపర్. ఇంద్ర పుష్కర్ని కోనేరు అంట. ఇది కోనేరు లోపలికి ఒకసారి చూద్దాం. చూడండి చాలా చాలా కష్టపడి అయితే తీసాం ఈ వ్లాగ్. కానీ సూర్యుడిని అయితే చూపించలేదు. కానీ వ్లాగ్ అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అది నచ్చుతుందంటే మీరు వచ్చాక నచ్చుతుంది, నేను చెప్పడంలో కాదు. ఇదిగోండి ఇదే కోనేరు. చాలామంది మేము మధ్యాహ్నం వచ్చేటప్పటికైతే స్నానం చేయడానికి ఇక్కడ జనం ఉన్నారు, కానీ ఇప్పుడు లేరు. వర్షం పడుతుందని అందరూ దేవస్థానం లోపలికి వెళ్ళిపోయారు. ఇదిగోండి అన్నప్రసాదం ఇక్కడ ఇస్తారు. ఇదిగోండి మొత్తం ఈ శివలింగం చూడండి. శివలింగం, నాగపాము, విఘ్నేశ్వరుడు, మళ్ళీ కింద శివలింగం. సూపర్. అన్నప్రసాదం అక్కడ ఇస్తారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శ్రీకృష్ణుడు, చాలా బాగుంది. అండి వర్షాల కారణంగా, సూర్యుడి కారణంగా మేము ఇన్ఫర్మేషన్ అనేది హర్స్విల్ టెంపుల్ కోసం సరిగ్గా నేను ఇవ్వలేకపోయాను. సో ఈరోజు నేను హర్స్విల్ టెంపుల్ గొప్పతనం గురించి అయితే నేను చెప్తాను. సో హర్స్విల్ టెంపుల్ చాలా గొప్పది. ఎందుకంటే సంవత్సరంలో ఏడాదికి 2 సార్లు మాత్రమే ఆ సూర్యుడి తాలూకు కాంతి ఆ విగ్రహం మీద పడుతుంది. అది కేవలం 2 టైమ్స్ మాత్రమే పడుతుంది. ఒకటి ఉత్తరాయణం మార్చి 9 నుండి 13వ తారీఖు, నెక్స్ట్ దక్షిణాయనం అది అక్టోబర్ 1 నుండి 3వ తారీఖులో మాత్రమే సూర్యుడి కాంతి అనేది ఆ విగ్రహం మీద పడుతుంది. సో ఈ విలువగలైన ఈ టెంపుల్ని కింగ్ దేవేంద్ర వర్మ అనే రాజు అయితే నిర్మించారు. సో దాని తర్వాత దాన్ని రిపేర్ చేస్తూ ఎల్మంచిలి పుల్లాజీ పంతులు అనే వ్యక్తి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ ఎంప్లాయిడ్ స్కిల్స్ అనేది ఎవరంటే బ్రాహ్మణులు, మహారాణాస్ అనే వ్యక్తులైతే దీన్ని కట్టడైతే చేశారు.
సో ఇంకా మనం చెప్పుకోవాలంటే లోపల నేను ఆల్రెడీ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి బయట నేను చెప్తున్నాను. సో నేను లోపలికి వెళ్ళగానే నాకు కనిపించిన టెంపుల్స్ అయితే ఫస్ట్ గణపతి, 2 భువనేశ్వరి దేవి, 3 దుర్గామాత. అక్కడ నుండి వచ్చాక మీకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వాల్ మీద అయితే ఉంటుంది. దాని తర్వాత నవగ్రహాలన్నీ అక్కడ కనిపిస్తాయి. నవగ్రహాల దేవాలయం ఉంది. ఆ నవగ్రహాల దేవాలయంలో అదే విగ్రహాల మధ్యలో శివలింగం, సూర్యుడు ఐడియల్ అయితే మీకు కనిపిస్తుంది. సో సూర్యుడు అన్నది లెజెండరీ ప్లానటరీ కింగ్, సో హూ కంట్రోల్స్ ది ఎంటైర్ సోలార్ సిస్టమ్. సో అతని టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం, అతన్ని చూడడం అనేది చాలా గొప్ప అనుభూతి నాకు. సో అదే కాకుండా మనం పద్మపురాణం ప్రకారంగా కశ్యపుడు, ఋషి మహర్షి కశ్యపుడు ఆ సూర్యుడు విగ్రహం అనేది అర్షవెల్లిలో స్థాపించారు. సో అందువలన తనకి క్రెడిట్ ఇస్తూ దాన్ని కశ్యప గోత్ర అని కూడా మనం పిలుస్తుంటారు. సో అంతే విధంగా ఈ సూర్యుడిని ప్లానటరీ కింగ్ అని కూడా మనం పిలుస్తాం. ఇవే కాకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు క్లాక్ రూమ్స్ అయితే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఆ క్లాక్ రూమ్స్లో మీరు లగేజ్ పెట్టుకోవడానికి కానీ, మొబైల్స్ పెట్టుకోవడానికి కానీ అయితే అక్కడ ఆ వీడియోలో మీకు కనిపిస్తుంటుంది. మీరు అక్కడైతే పెట్టేసుకోండి. స్ట్రిక్ట్లీ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో అదే కాకుండా అక్కడే నాగావళి కోనేరు అయితే ఉంది. మీరు వెళ్ళి సూర్యుడిని దర్శించుకునే ముందు స్నానం చేసి వెళ్ళాలనుకుంటే స్నానం చేసి లోపలికి అయితే ప్రవేశించండి. అంతేకాకుండా ప్రసాదం అయితే లోపల ఇస్తారు, బయట కూడా ఇస్తారు అన్నప్రసాదం. అది కూడా నేను చూపించాను, మీకు కనిపిస్తుంది, అందులో చూడండి. అదే కాకుండా ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. సో మహిమగల దేవుడు ఒక్కసారి మీరు డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారైనా మీరు వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేసు. సో డెఫినెట్గా నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను. మీరు స్పెషల్గా ఎంట్రీ కావాలంటే 300 రూపీస్ పే చేస్తే స్పెషల్ అండ్ విఐపి ఎంట్రన్స్ అయితే మీకు ఉంది. సో ఇవేనండి అర్షవెల్లి తాలూకా వింతలు విడ్డూరాలు, ఆ దేవస్థానం గురించి గొప్పలు. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, టేక్ కేర్, జై హింద్.